హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము కామాఖ్యాదేవి టెంపుల్లో జరిగే అంబుబాచి ఉత్సవం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కామాఖ్యాదేవి టెంపుల్లో అమ్మవారి యోని స్థానంగా చెప్పబడుతుంది. ఇక్కడే ఈ అమ్మవారిని పూజించి మన్మధుడు తిరిగి తన రూపాన్ని సంతరించుకున్నాడని చెప్పేసి ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని కామరూప క్షేత్రం అంటారు. ఇక్కడ అమ్మవారి యోని ముద్రలో ఉంటారు. అమ్మవారి యోని నుంచి నీరు కారుతూ ఉంటుంది. దీనినే ప్రసాదంగా అందరికీ వితరణ చేస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి వరుసగా 3 రోజుల వరకు అమ్మవారి యోని నుంచి ప్రవహించే నీరు ఎర్ర రంగులోకి మారుతుంది. ఈ నీరే బ్రహ్మపుత్ర నదిలో కలిసి ఆ నీరు కూడా ఎరుపు రంగులోకి మారుతుంది. అలాగే ఈరోజు ఎందుకు అమ్మవారి గుడిని బహిష్టులో ఉంటారు అంటే, ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించిన రోజు అమ్మవారు బహిష్టులోకి వెళ్తారు. ఆ రోజు నుంచి ఆలయాన్ని మూసివేస్తారు. ఆ ఆలయం అనే కాదండి, అస్సాంలోని ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ను కూడా క్లోజ్ చేస్తారు. ఇక అమ్మవారి యోని పీఠం పైన ఎర్రని వస్త్రాలను కప్పుతారు. మరల గుడి ఓపెన్ చేసిన తర్వాత అందరికీ వస్త్ర వితరణ చేస్తారు. ఎవరికైతే సంతానం లేదో వారు ఈ వస్త్రాలను తీసుకున్నట్లయినా, ఐశ్వర్యం కోసం ఎదురు చూసినట్లయినా వారు ఈ వస్త్రాలను తీసుకుంటే వారికి సంతానము, ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి. అలాగే ఇక్కడ మనము దశ మహావిద్యల దర్శనం కూడా ఇక్కడ మనకి ఇస్తాయి. త్రిపుర సుందరి, మాతాంగి, కమలాత్మిక అమ్మవారి ఆలయంలోనే మనకు దర్శనమిస్తాయి. మిగతా దశమహావిద్యలు నీలాచల పర్వతం పైన ఉంటాయి. నీలాచల పర్వతం ఈశ్వరునికి ప్రతీక. కృష్ణుడు కూడా నరకాసుర సంహారం చేసే ముందు అమ్మవారిని పూజించాడని చెప్పేసి శాస్త్రాల్లో ఉంది. ఇది కామాఖ్యాదేవి ఆలయంలోని అంబుబాచి ఉత్సవం యొక్క మహత్యం.